ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు మాకు 2 సార్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందు మేము చెప్పాలేమో థ్యాంక్స్ మీకు. I want to thank to RGM International School staff because very nice ideas and nice experiment మీరు చాలా మంచిగా చెప్పారు, వెరీ నైస్. అసలు ఇప్పుడు ఈ 4 మీరు లాస్ట్లో చెప్పిన ఎక్సర్సైజెస్ వల్ల మాకు క్లాసెస్ కొద్దిగా సైలెంట్ కూడా అవుతాయి. సైలెంట్గా ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్పచ్చు. ఆ మైండ్ మీరు తెచ్చుకుంటారా? ఆ మైండ్ ఎటువంటి మైండ్ కావాలా మనకి? ఆ మైండ్ కావాలంటే మనం ఏవో 6 టిప్స్ చెప్పినారు, ఆ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి మనం? ఆ టిప్స్ మనము అట్లీస్ట్ ఒక 4 ఫాలో అయినా, ఇప్పుడు మేము 2-3 చెప్తూనే ఉంటాం మీకు. ఏమని మీకు ఎట్లా నేర్చుకుంటామంటే విజువల్గా కానివ్వండి, ఆడియోలుగా కానివ్వండి, లెర్నింగ్లో కానీ నేర్చుకుంటాం రాసుకుంటా కానీ. ఇది కూడా చెప్తుంటాం మేము ఎప్పుడు. మేము మొత్తం అందరికీ కూడా చాలామంది డల్లర్ స్టూడెంట్స్కి అందరికీ కూడా చాలా బెనిఫిట్. బికాస్ ఎవరు కూడా డల్లర్ ఉండదు మన దగ్గర. ఎవరి మైండ్ డల్గా ఉండదు. ఆల్ మైండ్స్ ఆర్ సేమ్. ఆల్ మైండ్స్ ఆర్ సేమ్. వాడు చదువుతాడు, వీడు చదవడు, ఇలాంటివి అసలు అనుకోకండి. ఎందుకంటే అందరు చదవగలరు, సత్తా లేదు అంతే మనకి. కేశవ వెరీ నైస్ నానా, అసలు ఎట్లా ప్రాక్టీస్ చేసినావో ఏమో, వెరీ నైస్. అబ్బా క్లాప్ టు కేశవ వన్స్ అగైన్. వెరీ గుడ్ కేశవ, చాలా బాగా చేసినావు, వెరీ నైస్. మా పిల్లలందరూ చాలా ముచ్చట పడ్డారు కాబట్టి వాళ్ళు ఎంతోసియాస్టిక్ చూడండి. ఇది చెప్తాడో లేదో అని ఏవో కొన్ని కార్డ్స్ కూడా పే చేసినాడు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది వీళ్ళకు. 6th క్లాస్ పిల్లలకు. 9th క్లాస్ వాళ్ళు ఎందుకురా అంత సైలెంట్గా ఉంటారు? 8th 9th ఏదైనా హానెస్ట్గా జవాబు ఇవ్వమంటున్నాడు కదా. హానెస్ట్గా పెద్ద మ్యాథ్స్ అంటే సులభమా అంటే పెద్ద అన్నీ సులభం అన్నట్లు పెద్ద సైలెంట్గా ఉన్నారు. బికాస్ హానెస్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిజంగా నీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టం ఉంది, ఏ సబ్జెక్ట్ అయితే మనకు ఈజీగా ఉందని నువ్వు హానెస్ట్గా జవాబు ఇవ్వగలగాలి. ఓపెన్గా ఉండాలి. మనం అల్లరి చేయడంలో మాత్రమే ఓపెన్గా ఉండి మిగతా వాటిల్లో ఓపెన్గా లేకపోతే ఎట్లా? బాగా చెప్పినారు. పాప నీ పేరు సింధు, గుడ్ నానా. అసలు ఆమె ఒకటేసారి స్క్వైరు మనకి సర్కిల్ మనం చేయాలంటే కష్టం. ఒక హ్యాండ్ ముందుకు ఒక హ్యాండ్ వెనక్కి తిప్పాలంటే కూడా చాలా కష్టం. ఇంకా లంచ్ టైంలో కూడా ఇది ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది మా పిల్లలకి. వసి వెరీ గుడ్, వసి వెరీ నైస్. చాలా బాగా చెప్పినావు నాన్న, నువ్వు చాలా మంచిగా చెప్పినావు, వెరీ గుడ్. అసలు మాకు అనిపిస్తుంది 10th క్లాస్ పిల్లల్ని కూడా తెచ్చింటే బాగుండేమో అనిపించింది మాకు. అసలు 10th క్లాస్ పిల్లలకు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ మనకి సెట్ కావాలి నాన్న. మాకు చాలా ఇంపార్టెంట్ ఏమంటే పిల్లలు ఎంతో మంది చదవగలిగే పిల్లలు కూడా చదవరు. ఎందుకంటే అల్లరి ఫ్రెండ్స్ మూలాన. ఒక్కడు వాష్రూమ్ పోయినాడంటే 10 మంది పోతారు వాడు వెనకమ్మడి. ఇలాంటివి పోకుండా ఉండేది అనమాట అసలు మ్యాక్సిమం. సో ట్రై నెక్స్ట్ టైం. మీరందరూ చాలా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి స్టాఫ్, ఐ అప్రిషియేట్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్. బికాస్ మీరు కూడా ఈయన కూడా చాలా బాగా మీరు వసీతో పాటు ఫాలో అయినారు. వెరీ గుడ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు RGM ఇంటర్నేషనల్ స్కూల్ స్టాఫ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. RGM మేనేజ్మెంట్ వాళ్ళకి మా స్కూల్ సెలెక్ట్ చేసుకొని మా స్కూల్కి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఎందుకంటే పిల్లల ముందు మేము 9th క్లాస్ పిల్లలకి క్లాసెస్ డిస్టర్బ్ అవుతాయేమో, అట్లా జస్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఏమనిపిస్తుంది అంటే క్లాసెస్ ఏమైనా డిస్టర్బ్ అవుతాయి కదా అనిపిస్తుంది. అట్లనే 10th క్లాస్ కూడా మేము వద్దనుకున్నాం. బట్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా నేను డల్ ఏమో అనే పోతుంది పాప, మా మైండ్ పోతుంది. సో ఐన్స్టీన్ ఎగ్జాంపుల్ చాలా బాగుంది కదా. ఐన్స్టీన్ మైండ్ ఎగ్జాంపుల్ చాలా బాగుంది. సో మీరు అలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి అందరూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.